యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు తన కార్యక్రమం చొప్పున దేవుడు తన సందేశం ద్వారా మనతో మాట్లాడును గాక. నేడు మనం మాట్లాడుకోబోయే అంశం దేవుని నీతి నెరుగక. దేవుని నీతిని నెరుగక. చదవబడినటువంటి ఈ అంశ భాగం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన గణపతి, మా సృష్టికర్త మా దేవ, నీ పాసన్ని రావడానికి చెందందుకే స్తోత్రం. నీ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడమని, ఈ కార్యక్రమం ఆదరించేంతవరకు మీరే నాయకులు నడిపించమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు తన కార్యక్రమం చొప్పున ఈరోజు మనతో దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం, ధ్యానిద్దాం. దేవుడు తన కార్యక్రమం చొప్పున మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అందునుగాక. రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజల గురించి, అన్యజనులైనటువంటి వారిని గురించి, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికని మనం ధ్యానిస్తున్నాము. ఇందులో మొదటిగా దేవుని నీతికి లోబడవలెను, అలాగే స్వనీతిని స్థాపింప చూస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి, స్వనీతిని గురించి, అది స్వనీతి దేవుని నీతికి లోబడదని గత కార్యక్రమంలో చూస్తున్నాము. నేడు తన కనికరం చొప్పున దేవుడు మనతో మాట్లాడుగాక. దేవుని నీతి నెరుగక. ఇశ్రాయేలు ప్రజల విషయమై పౌలు గారు చెప్తున్నాడు, తన సహోదరుల విషయమై ఆయన యొక్క బాధ తెలియపరుస్తున్నాడు అన్యజనులైనటువంటి వారికి. అదేమిటంటే దేవుని నీతి నెరగక ఒకటి, రెండోది తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదని ఇశ్రాయేలు ప్రజల విషయమై ఆయన తెలియపరుస్తున్నాడు. అన్యజనులైనటువంటి మనం కూడా ఈ విషయాన్ని గమనించాలి, గ్రహించాలి. ఎందువల్లంటే నేడు క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క నీతి నెరగకపోతే ఎంత ప్రమాదకరమైనటువంటి విషయమో ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి 3 విషయాల్లో ఒకటి నీతి నెరగలేదు. నీతి నెరగకపోవటం ఒకటి పెద్ద పొరపాటే. అలాగే స్వనీతిని చూశారు. అంటే నీతి నెరగనప్పుడు, అది నీతి తెలియనప్పుడు స్వనీతిని స్థాపించడానికి, అంటే ఆ నీతిని ఎరగాలి. దేవుని యొక్క నీతి ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అన్నది తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోగా మరలా తమ స్వనీతిని స్థాపించాలని చూశారు. దేవుని నీతికి కూడా ప్రకటించబడుతున్నటువంటి దేవుని నీతిని ఎవరన్నా తెలియపరిచినప్పుడు దానికి లోబడట్లేదు. ఇది దేవుడి నీతి కాదు, దేవుడు ఎందుకు అట్లా ఉంటాడు, దేవుడు ఎందుకు అలా చేస్తాడు, దేవుడు మంచోడు, ఆయన అన్నీ ఇచ్చాడు, ఇన్ని కనబడుతున్నాయి కదా, మన కోసం ఎన్ని ఇచ్చిన దేవుడు ఎక్కడన్నా సరే మనని శిక్షిస్తానంటాడా చెప్పు. ఒక తండ్రి కుమారుడికి 3 కోట్లు సంపాదించి పెట్టాడండి. నా మాట వింటే నీకు ఇస్తానన్నాడు అనుకో, ఏమంటాడు? అయ్యా నువ్వు ఇప్పుడు కాదు ఎప్పటికైనా నేనే దిక్కు నీకు, నేను కాకపోతే ఇంకెవరు నీకు దిక్కు లేదంటాడు ఆ కొడుకు. ఆటోమేటిక్గా అది లోకంలో మనం చూస్తుంటాం. కానీ మొండి తండ్రి ఉంటాడు. ఈ ఆస్తి ఇచ్చి తదనంతరం నా కుమారుడిని నేను పాడు చేయటం కన్నా ఈ ఆస్తిని వాడికి ఇవ్వకుండా ఉంటే వాడే సంపాదించుకుని సరైన జీవితం జీవించగలడని ఒక తండ్రికి అవగాహన ఉంటుంది. నిజమైనటువంటి తండ్రి తన కుమారుడు భవిష్యత్తులో కష్టపడితేనే వాడు ఆ యొక్క ఫలము తినటం వల్ల వాడికి తృప్తి ఉంటుంది. ఇప్పుడు తండ్రి ఇచ్చిన ఆస్తి ఎంత తిన్నా అది ఎన్నైనా సరే ఈజీగా ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక కుమారుడికి తండ్రి ఒక 1000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకోమన్నట్లయితే అది 1 గంటలో ఖర్చు పెట్టేయగలడు. అదే కుమారుడికి ఒక 100 రూపాయలు ఒక రోజంతట్లో సంపాదించుకున్నప్పుడు ఆ 100 రూపాయలని 4-5 రోజులు ఆయన జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటాడు. ఎందువల్ల తన కష్టానికి వచ్చినట్టు ఫలితాన్ని ఆ విధమైనటువంటి స్థితిలో కష్టపడినటువంటి ఆ కుమారుడికి తెలుస్తుంది, దాని యొక్క విలువ తెలుస్తుంది. అంటే విలువ తెలియాలి. తండ్రి యొక్క ఉద్దేశం కూడా అంతే. విలువ తెలియటం వల్ల అతడు తను తండ్రి లేకపోయినా జీవించగలడు అన్నది తండ్రి యొక్క ఉద్దేశం. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే కోట్లు సంపాదించి పెడతాం వల్ల నా కుమారుడు, కుమార్తె లేదా కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారని. కానీ దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళిక ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తమ జీవితాన్ని కొనసాగించుకోవాలి. అది వ్యక్తిగతంగా ప్రభుత్వాలే కానీ, తల్లిదండ్రులే కానీ, ఎవరి యొక్క వాళ్ళమే ఈ యొక్క జీవితాన్ని అలవరుచుకోవాలి.
మనమే మన జీవిత కాలంలో కష్టించి పని చేసుకుని దేవుని మాటకి లోబడి కష్టపడి పని చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. మనకు కలిగిన దాంట్లోనే సంతృప్తి కలగాలి అన్న ఉద్దేశం కలగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. చాలామంది ఏం చెప్తారంటే దేవుడి నీతికి లోబడలేదు వీళ్ళు, ఎందుకంటే నీతి గురించి చెబితే దేవుడు ఎందుకు చేస్తాడు? ఈ చిన్న చిన్న తప్పులు చూస్తాడా? వీటి గురించి పరిశీలిస్తాడా? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు అన్నది ఆ యొక్క దేవుని నీతి ప్రకటిస్తున్నా కూడా వాళ్ళు లోబడల. ఇశ్రాయేలు ప్రజలకి ప్రకటించబడ్డాయి అన్నీ కూడా. ఇప్పుడు దేవుని నీతి నెరగపోవట గల కారణం కూడా మనం చూసినట్లయితే వారి యొక్క అవివేకం. దేవుని నీతి నెరగాల్సినటువంటి వారు వెతకాల్సినటువంటి వారు వెతకలేనటువంటి స్థితి. అవి వేరే మార్గం గుండా వారికి కనబడే క్షయమైపోయే వస్తువులను చూసి వారి యొక్క దేవుని నీతిని ఆ విధంగా ఎరిగారు. అంటే కనబడలేనటువంటి దేవుని స్వరాన్ని, ప్రవక్తలు తెలియపరిచే స్వరాన్ని, మాటని ఆలకించకుండా తమ స్వనీతిగా వాళ్ళు ఏం చేశారంటే విగ్రహాలని పెట్టుకోవటం, దూడలను పెట్టుకోవటం, ఇవే మనల్ని రక్షించాయని ప్రకటించడం. అసలు దేవుని నీతి ఎరగాలన్న ఆ కాంక్ష కూడా లేకుండా జీవించిన వారిగా ఇశ్రాయేలు ప్రజల విషయమై పౌలు గారు ఇక్కడ రాస్తున్నారు. అది మనకి కూడా ఎంతో హెచ్చరిక లాంటిది. ఎందువల్లంటే మనకి ఇవన్నీ కూడా రాయబడినవి దేనికంటే వాళ్ళ దగ్గర జరిగినటువంటి విషయాలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆ విషయాలన్నీ కూడా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇక్కడ రాయబడ్డగల కారణం, పౌలు గారు గుర్తు చేయటగల కారణం ఏంటంటే దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే రాయబడిను. ఇవన్నీ కూడా రాయబడ్డగల కారణం ఒక దేవుని నీతి నెరగాలని. వీరు ఎరగాలంటే వీరికన్నా ముందున్న వారు నోవాహు ఆ కాలంలో నీతిమంతుడై ఉన్నాడని, దేవుని ఆగ్రహానికి గురైనటువంటి ప్రజలు, సువార్తను అంగీకరించినటువంటి ప్రజలు నీటిలో మరణించారని, అలాగే సొదొమ గొమొర్రా విషయంలో లోతు, నీతిమంతుడైనటువంటి లోతు ఎంతో బాధపడ్డాడని, పేతురు గారు 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుగా బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాను. ఆ సొదొమ గొమొర్రా విషయంలో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుగా బాధపడినటువంటి నీతిమంతుడకు లోతును ఆయన తప్పించాడు. ఆ నీతిమంతుడు 8వ వచనం, ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియలను విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. అంటే దేవుని యొక్క నీతి ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకొనక ముందు నుంచే ఉంది. అది ఆ నోహా గారిని ఆయన గుర్తించడమే కానీ, హానోకు గారి యొక్క నీతి వల్ల ఆయన కొనుక్కోబట్టడం కానీ, ఇవన్నీ కూడా వారికి గ్రంథస్థమే, వారికి తెలుసు. దేవుడు నీతిగా లేనటువంటి వారి స్థితిని గమనించగలడని చెప్పి వారు ఎరుగుటకు ఆ నీతిమంతుల విషయమై 2 కూడా రాయబడ్డాయి. దృష్టాంతములుగా యుగాంతమందు ఎన్ని కూడా రాయబడ్డగల కారణం ఏంటంటే అవి జరిగినవి. అరే దేవుని జలప్రళయం జరిగింది, ఈ జలప్రళయానికి అందరూ ఈ విధంగా జరిగారు ఏంటని అడిగినప్పుడు దేవుడు నీతిమంతులు లేరని చెప్పేసి వారు చేసినటువంటి ఈ యొక్క విచ్చలవిడితనాన్ని విషయమై దేవుని ఆగ్రహం వారి మీద రావడం జరిగింది. నీతిమంతుడైన నోవాహుని వాళ్ళ కుటుంబాన్ని రక్షించాడని, హానోకు దేవునితో నడిచాడని, అలాగే లోతు కూడా సొదొమ గొమొర్రా విషయంలో తప్పింపబడ్డాడని, ఈ విషయాలన్నీ కూడా గ్రహించవచ్చు. అలాగే మన పితరుడైనటువంటి అబ్రాహాం గారు విశ్వాసం మూలంగా తన దేశాన్ని వదిలి వచ్చాడని, విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా ఎంచబడినని, ఇది వారికి ప్రాక్టికల్గా ఎరగవలసినటువంటిదే. ఇది
అయితే ఈ ప్రాక్టికల్‌గా ఎరగవలసినటువంటి వీరికి ఇవ్వబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని పట్టుకొని, ధర్మశాస్త్రానికి బద్ధులమయ్యామంటూనే బద్ధులు కాకుండానే జీవించినటువంటి జీవితాలు వారివి. అందుకనే ఈ ఇశ్రాయేలు ప్రజలను తెలియపరుస్తూ ఈ యొక్క అన్యజనులకు కూడా ఈ యొక్క సువార్తని ప్రకటిస్తున్నారు పౌలు గారు. అయితే అందరి యొక్క రక్షణ కొరకు తమ సహోదరుల రక్షణ పొందాలని చెప్పి 10వ అధ్యాయం 1వ వచనం కూడా చెప్తున్నాడు. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషి, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది అన్నాడు. అలాగే 9వ అధ్యాయం 1వ వచనంలో దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. అవసరమైతే నా సహోదరుల కోసం నేను నిలబడతా. దేవుని యొక్క నీతి ఏంటన్నది నేను పరిశీలించి దాని నీతిలో నేను జీవిస్తా అన్న ఈ విషయాలకి ఆయన పౌలు గారు తన సహోదరుల విషయమే చెప్తున్నాడు. ఆయన దేవుణ్ణి మనం ఈరోజు ఈ యొక్క దేవుని మనం ఎరగకపోయినట్లయితే, ఆయన యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోకపోతే, ఆ నీతిని మనం ఎరగకపోతే, దేవుని వాక్యం మనం తెలియపరిచేది ఏంటంటే, అన్యజనులైనటువంటి మనము కూడా ఇదే విధమైనటువంటి విధంగా దేవుని ఎరగకపోతే, మత్తయి సువార్తలో మత్తయి రాస్తున్నాడు. ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ వచనము, జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని రాకడ కూడా ఉండును. ఎరుగకపోవటం వల్ల జరిగే ప్రమాదం ఇది. దేవుని నీతికి లోబడకపోతే జరిగే ప్రమాదం ఏంటంటే రాకడ. అలాగనే మనుష్య కుమారుని రాకడ కూడా ఉంటుంది. జలప్రళయం వచ్చే వరకు అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. ఎంత గొప్ప మాట ఇది. ఇది అలాగే 17వ అధ్యాయం 12లో, అయినను ఏలియా ఇదివరకే వచ్చేనని వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోవచ్చున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆ యొక్క ఏలియా ఆత్మగలవాడుగా మనము బాప్తిస్మిచ్చి యోహాను గారి విషయమై యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆ ఏలియా ఇదివరకే వచ్చాను, వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు చేసిరి. మనుష్య కుమారుని కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారిని కూడా ఎరగలేనటువంటి పరిస్థితి. అలాగే యేసుక్రీస్తు వారు 22వ అధ్యాయము 29వ వచనంలో ఇక్కడ వచ్చినటువంటి ఆ యొక్క 29వ వచనం, అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు అని పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? అందుకు ఆయన లేఖనములను దేవుని శక్తిని ఎరుగక మీరు పొరబడుచున్నారు. అంటే లేఖనాలని దేవుని యొక్క శక్తిని ఎరగనప్పుడు మనం పొరబడే అవకాశం ఉందని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. పునరుద్ధానముల విషయమునే కానీ ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి విషయమై 2వ అధ్యాయము లూకా సువార్త 44లో చెప్పబడుతున్నమాట. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులను నేలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. యేసుక్రీస్తు వారిని పండగకు వచ్చినటువంటి తల్లిదండ్రులు మర్చిపోయి ఆయన ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణమయ్యి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ రాయబడుతుంది. అంటే ఆ యేసుక్రీస్తు వారిని వీరితో పాటు వచ్చాడు. అయితే వారి తల్లిదండ్రులు ఆయన్ని ఎరగలేదు. ఎరగనటువంటి వారి పరిస్థితిని గురించి తెలియపరుస్తూ ప్రసంగి కూడా చెప్తున్నాడు. ఊరికి పోవు త్రోవకు ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడదురు. ఇక్కడ అలాగా ఏంటంటే ఊరికి పోవు త్రోవ, ఎవరన్నా సరే తమకు ఊరు వెళ్ళాల్సినటువంటి త్రోవ తెలియక బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడదురు.
ఏ ఊరు నుంచి మనం వచ్చామో ఏ ఊరు వెళ్ళాలో ఎరగనటువంటి వారు, అంటే దేవుని నీతి ఎరగనటువంటి వారికి ఏం అర్థమవుతుందంటే తాము ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో అన్నది తెలుసుకునే పరిస్థితి లేదు. అందుకనే 14వ వచనంలో 10వ అధ్యాయం 14వ వచనంలో కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. అదే 15వ వచనం, ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఈ విధముగా కలుగబోనదేదో మనుషులు ఎరగక ఉండి విస్తారంగా మాట్లాడతారు. అలాగే నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగునో ఎవరు తెలియజేస్తారు. వాళ్ళకి తెలియజేసేది ఎవరు? నీ ఊరు ఇది కాదురా, నీ ప్రయాణం ఇది కాదు. ఇక్కడ ఊరికి పోవు త్రోవ ఎరగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతున్నారు. విస్తారముగా మాటలు ఉన్నప్పటికీ కూడా ఊరికి వెళ్ళే త్రోవ మర్చిపోయినటువంటి వారుగా ఉన్నటువంటి వారుగా ఇశ్రాయేలు ప్రజలు మనకు కనబడుతున్నారు. దేవుని నీతి నెరగక ఉన్న వాళ్ళ పరిస్థితి ఇది అని ఇక్కడ మనకు తెలియపరచబడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. దేవుని నీతి ఎరగక ఇశ్రాయేలు ప్రజలు చేసే విధంగా చేయకుండా ఉండాలనే ఇక్కడ అన్యజనులకి మన యొక్క ఈ యొక్క పౌలు గారు తెలియపరుస్తూ రాస్తున్నటువంటి మాటలేవి. అలాగే 11వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రికలో ఈ యొక్క అన్యజనుల విషయమై అన్యజనులు కూడా వారు అతిశయించినట్లుగా అతిశయించొద్దని, గర్వించొద్దని, అలాగే వారు ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత వలన అన్యజనులైనటువంటి మీకు ప్రవేశం కలిగిందని, అలాగే మరలా వాళ్ళని లోపలికి తీసుకురాగలటకు దేవుడు శక్తిమంతుడని, ఈ విధమైనటువంటి వర్తమానాన్ని పౌలు గారు తెలియపరుస్తూ దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేనటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజల విషయమై 3 అంశాలను తెలియపరుస్తూ నేడు మనకి కూడా ఆయన బలపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రకటింపబడుతున్నటువంటి వాక్కులే కానీ ఇవ్వబడినటువంటి జీవ గ్రంథమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథమైనటువంటి గ్రంథాన్ని మనం ధ్యానించి దేవుని నీతి ఏంటన్నది, దేవుని నీతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటనేది గ్రహించాలి. ఎందువల్లంటే అబ్రహాం గారు కన్నా ముందుగానే మనము హానోకు గారిని, తర్వాత నోవహ గారిని, లోతు గారిని, అలాగే ఈ విధంగా అబ్రహాం గారిని మనం చూడగలం. వారందరూ కూడా ఆ నీతి నెరిగి ఆ నిరీక్షణకు ఆధారం లేని సమయాల్లోనే నిరీక్షణతోటి దేవుని నీతి నెరిగి జీవించిన వారు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర విచారించి తెలుసుకోవాల్సినటువంటి వారు మనమైనాము. మన పాత నిబంధన గ్రంథంలో యుద్ధాలకు వెళ్ళినప్పుడు రాజులైనటువంటి వారు ప్రవక్తల ద్వారా వారి ద్వారా తెలుసుకుని వెళ్ళటం జరిగింది. మనం అన్ని చూసి దేవుని సందేశం ప్రకారం మనం ఆల్రెడీ ధ్యానించిన వారమే. అలాగే నేడు కూడా దేవుని యొక్క ప్రణాళికలు ఏంటి, దేవుని యొక్క ఆలోచన విధానం ఏంటి, నడవడిక ఏంటి అన్నది తెలుసుకోవాలి. అది మనకి దృష్టాంతంగా రాయబడినటువంటి అన్నీ కూడా మనకి బుద్ధి కలుగటానికే అని చెప్పి గ్రహించి దేవుని మాటకి లోబడవలసిన వారమై ఉన్నాము. ఈ 3 అధ్యాయాల్లో 9వ అధ్యాయము, 10వ అధ్యాయం, 11వ అధ్యాయము 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి అంశాలని దేవుడు తన కనికరం చొప్పున ముందు కార్యక్రమాల నుంచి మాట్లాడటకు దేవుడు తన కనికరం చొప్పున చూపించినటువంటి అవకాశం ఆయనకి గంత మహిమ చెల్లునుగాక. ఈ యొక్క మన యొక్క బాధ్యత ఈరోజు అన్యజనులైనటువంటి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటంటే, దేవుని యొక్క నీతి ఏ విధముగా ఉంటుందో, దేవుని ఏ విధంగా సొంత రక్షకుడిగా అంగీకరించాలో 10వ అధ్యాయము 10వ వచనం నుంచి రాయబడుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడనూ సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారికి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై
ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభు మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా కూడా చెప్పుచున్నాడు. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చినటువంటి మాట వలన కలుగును. వినుట వల్ల ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలుగుట ద్వారా అది ఎవరి మాట? క్రీస్తుని కూర్చున్నటువంటి మాట వలన కలుగును. అలాగే 10వ అధ్యాయం 4వ వచనంలో, ఇదే అధ్యాయం 4వ వచనం ఏం చెప్తున్నాడు? విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రంకి ఏమయ్యాడు? సమాప్తి అయ్యాడు. అంటే మనందరికి కూడా విశ్వాసం కలుగుటానికి యేసుక్రీస్తు వారు ఆయన మాట వినటం వల్ల విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని కూర్చున్నటువంటి మాట వలన కలుగును. విశ్వాసం ఎలా కలుగుతుంది? సమాప్తి చేసినటువంటి నీతిమంతుడు. నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నాడు? సమాప్తి అయి ఉన్నాడు. సమాప్తి అయి ఉండటం ద్వారా విశ్వసించే వారందరికీ కూడా నీతి కలుగుతుంది. అది నీతి ఏ విధంగా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం. అది ఎవరిని గురించి? క్రీస్తుని గురించి మాట వలన కలుగును. అయితే ఇటువంటి విషయాలన్నిటి కూడా ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఉత్తమమైనటువంటి విషయాల్ని ప్రకటించాలి. వారి పాదములు ఎంతో సుందరమైనవని తెలియపరచబడుతుంది. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయములు విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఈ విధమైనటువంటి ఒప్పుదలతోటి దేవుని మాటకి లోబడి మనం ముందుకు కొనసాగాలి. దేవుని మాటకు లోబడాలంటే ఆయన వాక్కుని అనుసరించాలంటే దేవుని పరిశుద్ధాత్మ దేవుని సహాయము కనికరం చొప్పునే ఇది జరుగుతుంది. ఎందువల్లంటే 16వ వచనం రాయబడుతుంది, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్తున్నాడు కదా. యెషయా కూడా చెప్తున్నాడు, అయినా అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్తున్నాడు. అసలు ఈ ఎంత విషయం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల విషయమే. ఎవరు నమ్మారు అసలు? 18వ వచనం, అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా, విన్నారు, వినిపించుకోలే. వారి స్వరము భూలోకం అంతటికి, వారి మాటలు బోధిగంతముల వరకు బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా? జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించేదను అని, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతునని మొదట మోషే చెప్పుచున్నాడు. మోషే గారు కూడా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించేదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును. ఈ విషయంలో ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు కూడా వచ్చే ఆగ్రహం అదే. జనము కాని వారి వలన అంటే అన్యజనుల వలన వాళ్ళకి ఇప్పుడు రోషం. అలా రోషం పుట్టాలని 11వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధికులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవాలని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. అంటే రోషం పుట్టాలని. మోషే కూడా రోషం పుట్టించేదని రాశాడు. ఇక్కడ రోషం పుట్టించి నా సహోదరులకు రోషం పుట్టాలని నేను చెప్తున్నాడు అన్యజనులు రాకను చూసి అని మొదట మోషే చెప్తున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెతకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమై తిని. ఆయన్ని వెతకలేదు అన్యజనులు, అయినా ఆడికి దొరికాడు. విచారింపని వారికి ప్రత్యక్షమైతేనని చెప్తున్నాడు. ఇశ్రాయేల్ విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతియు నా చేతులు చాచితిని. ఈ యొక్క స్ట్రాటజీ దేవుని యొక్క కనికరం. అన్యజనులైనటువంటి మనకి ఇవ్వబడినటువంటిది ఆయన ఉచితమైనటువంటి కృప, ప్రేమ చొప్పున మనందరం కూడా రక్షించబడ్డాం. ఆయన వెతకలేదు, మనకు దొరికాడు. మనల్ని ఎన్నుకున్నాడు. నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. అన్ని జనుల కొరకు ఆయన మార్గాన్ని తెరిచాడు. అయితే రోషం పుట్టించాలని చెప్పే ఆ యొక్క యూదా ప్రజల విషయమై ఆయన చూస్తున్నాడని చెప్పి మోషే రాస్తున్నాడు. పౌలు గారు కూడా రోషం పుట్టించాలి, నా రక్త సంబంధికులన్న కోరిక కలిగి ఉన్నాడు. ఈ విధమైనటువంటి స్థితిలో దైవ సేవకుల్ని దేవుడు తన కనికరం చొప్పున అందరినీ ఆయన
ఆలోచన విధానం చేత నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఉత్తమమైన వాటిని గురించి మనం సువార్త ప్రకటించి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు మనకి అర్హత లేని వారికి ఏ విధమైనటువంటి అర్హత ఇచ్చాడో దానికి తగిన విధంగా ఆ అర్హతని తగిన కృతజ్ఞతలు కలిగి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన చేతి కింద విధేయులుగా మనం జీవించాలి. ఎందువలంటే ఇది గంట కష్టపడినటువంటి వ్యక్తులతో సమానం. మనం అన్యజనులు ఇశ్రాయేల్ ప్రజలైతే 9 గంటలు కష్టపడినటువంటి వ్యక్తులతో సమానం. ఇది మనకి వెదకలేదు. వెదకలేనటువంటి వారికి అలాగే విచారింపని మనకి ప్రత్యక్షమయ్యాడు. అటువంటి దేవుడు. మన బాధ్యత ఏంటంటే ఆ దేవుని యొక్క నీతికి లోబడాలి. మన ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతిని ఎరగలేదు, స్వనీతిని స్థాపించాలని చూశారు, దేవుని నీతికి లోబడలేదు. మనము దేవుని నీతిని ఎరగాలి. మన స్వనీతిని పక్కన పెట్టి నా ఆలోచన ప్రకారం నేను చేస్తాను, ఇది నేను కొనసాగిస్తాను, నా ప్లానింగ్లు అని చెప్పి మన సొంత ప్లానింగ్ చేయడం కాదు, ఆయన చేతికి అప్పచెప్పి ఆయన నిర్మించినటువంటి వాటిని, ఆయన కట్టినటువంటి కుటుంబాలని, సంఘాలనే కానీ ఆయన కాపాడగలడని విశ్వాసంతో ఆయన చెప్పిన విధంగా నడిచినట్టయితే కట్టడం చక్కగా అమర్చబడుతుంది. అలాగే దేవుని ఎత్తికి లోబడాలి. ఈ 3 విషయాలు ఇశ్రాయేలు తప్పిపోయారు, అన్యజనులైనటువంటి మీరు తప్పకూడదు అన్నది పౌలు గారు తన సందేశాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడి మాటల ద్వారా మనలను అవేర్నెస్లో ఉంచి దేవుని కనికరం చొప్పున దేవుని భయభక్తులు మనం ముందుకు సాగుతూ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ మాటల ద్వారా మాట్లాడిన ఆయనకి ఘనత మహిమ చెందును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తుతులు. అయ్యా, నీ కనికరం చొప్పున దేవా తండ్రి నాయన ఈ వర్తమానం చేత మాతో మాట్లాడు. అయ్యా, మేము వెతకలేదు, మేము నా ప్రభా నేను విచారించలేదు దేవా తండ్రి, నేను వెతకలేదు, మేము అలాగే విచారించలేదు, అయినా మాకు ప్రత్యక్షమయ్యావు. అయ్యా దేవా తండ్రి తమ జనము కాని వారి వలన రోషం పుట్టించదును అని, అవివేక జనం వల్ల మీకు ఆగ్రహం కలగజేతుందని చెప్పి మోషే రాశారని చెప్పినటువంటి మాట ప్రకారం నా ప్రభా అన్యజనులైనటువంటి మాకు ఈ గ్రేస్ ఇవ్వబోతున్నటువంటి నీ యొక్క ప్రణాళిక అయ్యా దేవతల్లి గర్భంలో రూపింపబడక మునిపే, అలాగే దేవతండి మా హృదయాలని పరిస్థితులు ఎరిగినటువంటి మా దేవ నా ప్రభా తండ్రి నాయన మేము రోషంతో జీవించాలని, నా ప్రభా లోకంతో కమిట్ అయిపోయేవారుగా కాకుండా ఉండాలనేది నువ్వు కోరిక దేవా. నీ ఉద్దేశానికి లోబడి జీవించగలటకు సహాయం తెచ్చమని ఈ ప్రార్థన పాసన చేసిన సమాధానం తెచ్చి సన్ని మాత్రం నడిపించమని మా ప్రియరక్షణ శిఖరాన్ని సముద్రాన్ని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సర్వగంతమే మేసేగా చెందునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ.